అందరికీ హాయ్. ఈ వీడియోలో వే జీఎస్టీ అప్లికేషన్ ఉపయోగించి మీ జీఎస్టీ రిటర్న్స్ను ఎలా సులభంగా ఫైల్ చేయవచ్చో నేను వివరిస్తాను. ఈ లాగిన్ స్క్రీన్లో మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. వే జీఎస్టీ అనేది బోర్డ్రీ రూపొందించిన ఒక సరళమైన అప్లికేషన్. ఈ పేజ్లో జీఎస్టీ సంబంధిత సమాచారం ఉంటుంది. ఈ జాబితా మీరు ఒక నెలలో రకరకాల జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే షెడ్యూల్ను తెలుపుతుంది. సేల్స్ ఇన్వాయిస్ టెంప్లెట్లకు నిర్దిష్ట ఫార్మాట్ ఉంటుంది. దీన్ని చూడడానికి డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ యొక్క ప్రధాన భాగానికి వెళ్దాం. ఎడమ భాగంలో క్లయింట్ పేరుపై క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ క్లయింట్ గురించి చాలా వివరాలు ఉంటాయి. క్లయింట్ యొక్క పేరు మరియు ఇది వారి జిఎస్టిఎన్ మరియు ఇది వారి ప్రాంతం. ఇక్కడ ఫైనాన్షియల్ పీరియడ్ను ఎంచుకోండి మరియు ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు వార్షిక టర్నోవర్ వంటి ఇన్పుట్లను ఇవ్వడం ద్వారా సెట్టింగ్స్ను మార్చవచ్చు. స్క్రీన్ పైన క్లయింట్ యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ కోసం సదుపాయం ఉంది. ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంటాయి. మీ జిఎస్టిన్ ఖాతాల గురించి వచ్చే అప్డేట్స్ నోటిఫికేషన్ల రూపంలో మీరు చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ యొక్క లెఫ్ట్కు మీరు ఖాతాకు సంబంధించి రిపోర్ట్స్ చూడొచ్చు. కొత్త యూజర్స్, కొత్త క్లయింట్లు మరియు మరిన్ని జిఎస్టిఎన్ ఖాతాలను ఎలా యాడ్ చేయాలో నేను ఇప్పుడు వివరిస్తాను. యాడ్ యూజర్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ వివరాలను పూరించండి మరియు క్రియేట్ క్లిక్ చేయండి. ఈ యాడ్ క్లయింట్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త క్లయింట్ను యాడ్ చేయొచ్చు. క్లయింట్కు సంబంధించి వేర్వేరు జిఎస్టిఎన్ ఖాతాలను నిర్వహించడానికి ఇది మీకు మరింత సహాయపడుతుంది. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత క్రియేట్ క్లయింట్ క్లిక్ చేయండి. కొత్తగా యాడ్ చేసిన క్లయింట్ల పేర్లు ఇక్కడ చూడొచ్చు. క్లయింట్ యొక్క పేరుపై క్లిక్ చేస్తే మీరు క్లయింట్ యొక్క ప్రస్తుత వివరాలను సవరించవచ్చు. పేమెంట్ గేట్వేను ఉపయోగించి క్రెడిట్లను యాడ్ చేయడం కోసం యాడ్ క్రెడిట్ మీద క్లిక్ చేసి చెల్లింపు చేయండి. మొత్తం జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ విధానాన్ని ఎలా చేయాలో చూపుతాను. మీరు జీఎస్టీ రిటర్న్స్ను ఫైల్ చేస్తున్న క్లయింట్ను ఎంచుకున్న తర్వాత సంబంధిత జీఎస్టీను ఎంపిక చేసుకోండి. మీరు మీ హోమ్ పేజ్లో వేరువేరు ట్యాబ్లను చూడొచ్చు. ఇవి జీఎస్టీ R1, జీఎస్టీ R2A, జీఎస్టీ R2, జీఎస్టీ R1A, జీఎస్టీ R3 మరియు జీఎస్టీ R4. వే జీఎస్టీలోకి ఒక ఇన్వాయిస్ను ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. అన్ని సేల్స్ ఇన్వాయిస్లను ఫైల్ చేయడానికి జీఎస్టీ R1 ట్యాబ్కు వెళ్ళండి. జీఎస్టీ R1 ట్యాబ్లో మీరు 5 దశలను చూడొచ్చు. అవి ఇన్వాయిస్లు, రివ్యూ ఇన్వాయిస్లు, కన్ఫర్మ్డ్ ఇన్వాయిస్లు, ఇన్వాయిస్ల సమరీ మరియు ఫైల్ జీఎస్టీ R1. ప్రక్రియలో దశల వారీగా వెళ్దాం. ఈ దశలో మీరు ఇన్వాయిస్లను 2 మోడ్ల ద్వారా ఇన్పుట్ చేయవచ్చు. మొదటి మోడ్ ఈఆర్పి వ్యవస్థ ద్వారా ఉంటుంది. ఇన్వాయిస్లు నేరుగా మీ ఈఆర్పి అప్లికేషన్ నుంచి తీసుకోవచ్చు. రెండవ పద్ధతి ఎక్సెల్ ఫైల్ను అప్లోడ్ చేయడం ద్వారా ఉంటుంది. మీరు మీ అకౌంటింగ్ ప్యాకేజ్ నుంచి ఈ నమూనా డేటాను ఎగుమతి చేయాలి. రిటర్న్లను ఉత్పత్తి చేయడానికి మరియు ఫైల్ చేయడానికి ఒక నిర్దిష్ట ఫార్మాట్ ఉంది. శాంపుల్ ఇన్వాయిస్ యొక్క ఫార్మాట్ను ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇది జీఎస్టీ R1ను అప్లోడ్ చేయవలసిన నమూనా ఇన్వాయిస్ డేటా. మీ అకౌంటింగ్ ప్యాకేజ్ నుంచి ఎగుమతి ఎక్సెల్ ఫైల్ను ఎంచుకోండి. అప్లోడ్ క్లిక్ చేయండి. ఎంటిటీకి అకౌంటింగ్ ప్యాకేజీ లేకుంటే మీరు యాడ్ ఇన్వాయిస్ ఎంపికను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు అప్లోడ్ చేసిన ఇన్వాయిస్లను ఎలా సమీక్షించాలో మీరు చూస్తారు. రివ్యూ ఇన్వాయిస్లు క్లిక్ చేస్తే ప్రామాణిక అవుట్పుట్ ఫార్మాట్లో మీ అవుట్పుట్ వస్తుంది. మీ అవగాహన కోసం ప్రామాణిక జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ను నేను చూపుతాను. ఇది వే జీఎస్టీ అప్లికేషన్ యొక్క ప్రధాన ప్రయోజనం. సమీక్షించిన ఇన్వాయిస్లు ఎలా నిర్ధారించాలో ఇప్పుడు మీరు చూస్తారు. తదుపరి ట్యాబ్ ఇన్వాయిస్ల సారాంశం. మీరు జీఎస్టీ R1ను పూరించడానికి ముందు అన్ని ఇన్వాయిస్ సమరీ చూడొచ్చు. సేవ్ చేయవచ్చు లేదా సబ్మిట్ చేయొచ్చు. అంతిమ దశలో మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఈ సైన్ మరియు ఫైల్పై క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ మెసేజ్ అందుకుంటారు. దీంతో జీఎస్టీ R1 ప్రక్రియ ముగుస్తోంది.
మా వే జీఎస్టీ రిటర్న్స్ను దాఖలు చేసే ప్రక్రియను సులభం చేస్తుంది. బోత్ట్రీ జీఎస్టీఎన్చే గుర్తింపబడ్డ 34 సువిధా ప్రొవైడర్లలో ఒకటి. విచారణల కోసం gst@bothtree.com కి ఇమెయిల్ పంపండి. ధన్యవాదాలు.